సరే. ముఖ్యంగా మనకి సలహా ఇచ్చేవాళ్ళు అంటే ఒక మంచి మనసుతో ఇవ్వచ్చు. మనల్ని వ్యతిరేక భావనతో ఇవ్వచ్చు. మనం ఇష్టమైతే తీసుకోవచ్చు, కష్టమైతే వదిలేయొచ్చు. అంతేకానీ సలహాలిచ్చిన వాళ్ళని డాష్ డాష్‌లతో పోల్చడం అనేది చాలా తప్పు. ఊళ్ళో పెళ్ళికి ఎవరిదో హడావుడి. ఎవరుంటది హడావుడి? ఆయన్ని అభిమానించే వాళ్ళు, "అయ్యా! ఆయనలాగా నువ్వు కూడా సీఎం అవ్వచ్చు కదా! నీకింకా బలముంది కదా! ఇంకా కమ్యూనిటీ బలముంది. మీ అన్న సపోర్ట్ ఉండేది గతంలో." అంటే ఇప్పుడు ప్రజారాజ్యం నుంచి కొంతమంది జనసేనలో అప్పటికి, ఇప్పటికి అలా ఉండేవాళ్ళుంటారు. కమ్యూనిటీ బలం ఉంటది. ఇండివిడ్యువల్ అభిమానం ఉంటది. ఎప్పటినుంచో ఒక పెద్ద కొణిదెల కుటుంబం అనే ఒక వారసత్వం ఉంటది. సో, వీటన్నిటికంటే మించి ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అనుభవం కూడా ఉంటుంది కాబట్టి అని ఒక సలహా సూచనలిచ్చిన వారిని వారిలా పోలుస్తారని సలహాలిచ్చే వాళ్ళకి బహుశా ఇది గూడా తెలియకపోవచ్చు. సో, ఇప్పుడు వాళ్ళకర్థమవుతది. ఆయనకి మెసేజ్‌లు పెట్టేవాళ్ళు, లేకపోతే ఆయన్ని మీడియాలో "నువ్వు సీఎం అవ్వన్నా, నువ్వు సీఎం అవ్వాలన్నా" అని కడపలో మొన్న ఈ మధ్య ఒకతన్ని చూసినాను సార్. అతని మొహం మీద అతనే ఊసుకున్నాడు. "పరువు పోతుందన్నా, 10, 12 ఏళ్ల నుంచి మనం." అంటే నన్నేం చేయమంటారు? నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా! అన్నారు. మీ రాక ఎలా వచ్చింది? 2014లో ఇండిపెండెంట్‌గా మీరేమన్నా 10 చోట్ల పోటీ చేసారా? ఒక 50 చోట్ల పోటీ చేసినారా? 2014లో రావడమే చంద్రబాబు గారి గెలుపు కోసం వచ్చారు. తర్వాత 2019లో జగన్ గారి ఓటమి కోసం పనిచేసినారు. ఆఖరికి 2024లో కూడా జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతానన్నారు. జగన్ గారిని అధపాతాళానికి తొక్కుతున్నాం సరే, జనసేనని పైకి తీసుకురావడం ఎలా? పార్టీని బలోపేతం చేయడం ఎలా? ఒకసారి శత్రువుని ఓడించడానికి, ఒకసారి మిత్రుడిని గెలిపించడానికి మరి మన రాక ఎప్పుడు అంటూ వేచి చూస్తున్నటువంటి అభిమానులు. అలా ఎలా సాధ్యమవుతది? అలా ఎలా సాధ్యమవుతది? 2 చోట్ల మీరు నన్ను ఓడించలేదా? అరే! 2 సీట్లతో పార్లమెంట్‌లో అడుగుపెట్టిన బీజేపీ 3 సార్లు, 3 టర్ములు, 3 ట్రిప్పులు ప్రధానమంత్రిగా ఉన్నారు. 2 సీట్లే కదా! అరెరే! ఇలాంటి జనం కోసం ఎందుకు అనుకోలా? అదే మాదిరిగా 16 నెలలు జైల్‌లో ఉండి ఆ! కాంగ్రెస్‌ని వ్యతిరేకించి, కాంగ్రెస్‌లోంచి బయటికొచ్చి సొంత పార్టీ బెడితే నన్ను ముఖ్యమంత్రి చేస్తాను అన్నటువంటి చాలా మంది వైసీపీ అంటే కాంగ్రెస్ అభిమానులు పెద్దవాళ్ళు అందరూ వచ్చి జగన్ గారిని సీఎం జేస్తామన్నారు. మనం గెలుస్తామన్నారు. కానీ గెలవల. మీరు నన్ను మోసం జేశారు అని అన్నాడా? వైసీపీలో ఎంతోమంది టీడీపీలోకెళ్ళిపోయారు. టీడీపీలోకెళ్ళిపోయి మంత్రులైపోయారు. ఈరోజు మంత్రులైపోయారు. వదిలేసినాడు ఆ పార్టీని. నన్నొదిలి ఎళ్ళిపోయారు కదా! నేనింక పార్టీ ఉంచను. లేకపోతే నన్నొదిలి ఎళ్ళిపోయారు కదా! మాయావతి గారు గూడా బ్రాహ్మణుల సహాయంతో ముఖ్యమంత్రి అయింది. నన్నొదిలేసి ఎళ్ళిపోయారు కదా! నేనొక్కడినే అరె! అరె! నువ్వు ఢిల్లీ దాకా ఎళ్ళాలనుకున్నావు. ఎంతోమంది హైదరాబాద్ టు ఢిల్లీ ట్రైన్ ఎక్కినావు. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌లో ఒకళ్ళు, ఖమ్మంలో ఒకళ్ళు, బలాసలో ఒకళ్ళు, ఝాన్సీలో ఒకళ్ళు, భోపాల్‌లో ఒకళ్ళు ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దిగేవాళ్ళు దిగుతారు. అరె! వాళ్ళందరూ దిగిపోతున్నా నేనొక్కడినే ఢిల్లీ దాకెళ్ళాలా? నేనెలా ఎళ్తాను? అని మనం కూడా దిగిపోతే ఎట్లా? మనం అనుకున్న లక్ష్యం సీఎం కదా! 2019లో మీరు చెప్పిన మాట నేను సీఎంనవ్వాలన్నారు కదా! మరి ఏది? అంటే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ చూడండి. కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది ఒకప్పుడు ఉన్నవాళ్ళున్నారు కదా! వాళ్ళందరూ కూడా అప్పట్లో, అప్పట్లో అందరూ కూడా కాంగ్రెస్‌ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే కాంగ్రెస్‌లో రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. కానీ ఈరోజు ఉన్న కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తి ఎవరు? ఒకప్పుడు టీడీపీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఒక్కసారే ఎమ్మెల్యే అయ్యాడు. మంత్రి కూడా గాలే. ఎక్కడి నుంచో జడ్పీటీసీ నుంచో కదండీ! ఆయన సర్పంచ్ నుంచి అవును. డైరెక్ట్‌గా అవును. ఎమ్మెల్యే అయ్యాడు. ఒక్కసారే ఎమ్మెల్యే. జెడ్పీటీస్. మంత్రి కూడా కాలా. ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి. అరె! ఎంత పెద్ద కేసులో ఉన్నాడు. ఓటు, నోటు కేసులో కీలక ముద్దాయి. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్‌లో ఉన్నాడు. అరె! అందరూ వెళ్ళిపోయారు కాంగ్రెస్‌లోంచి బయటికని కాంగ్రెస్ ఏమన్నా దుకాణం సర్దేసి ఉన్నిందా? లేకపోతే ఏదైనా పార్టీ సపోర్ట్ తీసుకొని గెలుద్దాం అనుకుందా? లేదే సింగిల్‌గానే ఎళ్ళిందిగా. గెలిచిందిగా. నిలబడింది గదా! అంటే నేనేమంటున్నానంటే అందరికీ నేర్పే బాట ఓర్పు, ఓర్పుగా ఉండాల. అరె! అరె! కూర్చున్న చోట నుంచి 10 సంవత్సరాలు తవ్వితే గుక్కెడు నీళ్లు బడినియే. మీరలా వెళ్ళిపోతానంటారేంటి? అని మాకు నీతులు చెప్పేటటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారు, మీరు 2 చోట్ల ఓడించినప్పుడు కూడా నిలబడి ఉంటే, రెండో ట్రిప్పు మీకు అవకాశం వచ్చుండేదేమో. 2014లో ఒంటరిగా రావాల్సిన మీరు, టీడీపీ గెలుపు కోసం వచ్చినప్పుడు, అప్పుడు ఆలోచించి ఉండాల్సిందేమో. నన్ను నేను ఇండివిడ్యుయల్‌గా పరీక్షించుకోవాలి గానీ, ఒక వ్యక్తి గెలుపు కోసం నేనెందుకొచ్చాను? కానీ ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? ప్రజారాజ్యం కుప్పగూలిపోవడానికి కారణమైన వ్యక్తి. ఎవరా వ్యక్తి?
రంగా గారి చావుకి ప్రధానమైన కారణమని భావించినటువంటి వ్యక్తి. ఎవరా వ్యక్తి? కులాన్ని సంకర జాతిగా మాట్లాడిన వ్యక్తి. ఎవరా వ్యక్తి? నీ కుటుంబంలో ఆడబిడ్డని పచ్చ మీడియాలో పెట్టి, నీ తల్లిని, చెల్లెల్ని దూషించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని నువ్వు దగ్గరుండి గెలిపించి, మళ్ళీ విడిగా వచ్చి, మళ్ళీ గెలిపించి, ఏంటి ఈ తారుమారు తక్కరమారు ఆట అని క్లారిటీ లోపిస్తుంది జనాలకి. 2014లో నిజాయితీగా గెలిపించినావేమో మాకు కూడా తెలీదు. కానీ వాళ్ళేం ప్రొపగండా చేసినారో తెలుసా? పవన్ కళ్యాణ్ లేకపోతే గెలవలేరయ్యా, వీళ్ళ వల్ల గాదు అని ఎగతాళి మాటలు మాట్లాడే వాళ్ళకి, ఆ ఊరికేమన్నా గెలిపించినాడే ఏంది, ప్యాకేజ్ తీసుకొని గెలిపించినాడు అంటూ ప్రాపకాండ చేసినటువంటి దౌర్భాగ్యులు. 14లో లేదు ప్యాకేజ్ అనే ముద్ర. 14 నుంచి 19లో పుట్టిచ్చేసినారు. 19 ఎలక్షన్ అంతా అదే మాట. పక్కవాడు మాట్లాడుతున్నాడంటే, మన పక్క ఉన్నవాడు వాడికి అవకాశం ఇచ్చినప్పుడే కదా! అరే! మనస్ఫూర్తిగా నువ్వేదో గొప్ప రాజధాని కడతావని నీకు అవకాశం ఇస్తే, ఈరోజు ప్యాకేజ్ స్టార్ అని ప్రాపగండా చేసిందెవరు? ఊరికే ఎందుకు గెలిపిస్తాడా? డబ్బులు తీసుకొని గెలిపించుంటాడు. అదే చెప్పండా జనాల్లో. అంటూ ఇది నేను దాసరి రాము గారి దగ్గర విన్న మాట. చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత జనాల్లోకెళ్ళింది ఈ కారణమా అని అప్పుడు అర్థమైంది. ఈరోజు సలహా సూచనలు ఇచ్చే వాళ్ళ గురించి ఆయన చెప్పిన మాట. ఏమయ్యా! ఏమైపోయారు ఆ రోజు మీరు? ఇప్పుడు మీకు 65, 70 ఏళ్ళు ఉంటాయా? అప్పుడెంతుంటాయి? 25 ఉంటాయి. ఏం చేసినారు మీరు? ఆయన ఎనకాల కాపలా కాసినారా? ఒంటరిగా వెళితే వీరమరణాలు పొందడం అవసరమా? అని అన్నారు. మరి పోరాడితే పోయేదేముంది? బానిస సంకెళ్ళు తప్ప అని మీడియాలాగే కదా! అంటే చావుకి భయపడి వెనక్కి తగ్గాలా? చావుకి భయపడాలా? అలా ఎందుకు భయపడలేదు వంగవీటి మోహన్ రంగా గారు? కొంచెం, కొంచెం చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉంటే ఆయన చావకుండా ఉండుండేవారు కదా! ఆయన బ్రతికి ఉండుండేవారు కదా! ఆయన కుటుంబానికి ఉండుండేవారు కదా! ఆయనెందుకు చనిపోయారు? ఆయనెందుకు చనిపోయారు? ఏ కారణాల వల్ల చనిపోయారు? ఎందుకు భద్రత ఇవ్వలేకపోయింది ఆ గవర్నమెంటు? అంటే తన చావు శాసనాన్ని తానే రాసుకున్నాడు. కాపునాడు పెడుతున్నప్పుడు కుప్పలు తప్పలుగా కదిలి వచ్చిన జనం కృష్ణా నదా పొంగి పొర్లుతుందా అనే రకమైన పరిస్థితి. ఆయన మీద దాడి జరిగితే అది కృష్ణా నది కాదు, వరద నీరు కాదు, రక్తపుటేరు పొంగుతది అనేటటువంటి సిద్ధాంతం. 2 తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరైపోయినటువంటి ఆయన చావు చరిత్ర. మనం ఒక పదవిలో ఉన్నామా? ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నామా? సీఎం స్థాయిలో ఉన్నామా? ఎప్పటికీ రంగా గారికొచ్చినంత వరకు పేరులో పావలా కూడా 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తికి కానీ, 4 సార్లు ప్రధానమంత్రి అయిన, ముఖ్యమంత్రులైన వాళ్ళకి కానీ ఎప్పటికీ రాదు. చావే ఒక చరిత్ర. ఇదే భగత్ సింగ్ గారికి చెప్తారు. మీలాంటి వారే భగత్ సింగ్ గారికి చెప్తారు. ఎందుకయ్యా చిన్న వయసులో వీరమరణాలు పొందడం అవసరమా? ఆ బ్రిటిష్ వాళ్ళకల్లా సారీ చెప్పు. వాళ్ళకెప్పుడు ఎదురెళ్ళమాక? లేదు సార్ తప్పు. వాళ్ళు చేసింది తప్పు. తప్పుని తప్పనే చెప్తా. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తా. నా భరత భూమి కోసం ప్రాణాన్ని ధారపోస్తా. అంతేగాని నా ఓటమిని ఒప్పుకోను. వీరమరణాన్ని పొందుతాను అంటూ ఆ రోజు మాట్లాడినటువంటి భగత్ సింగ్, ఇదే కరెక్ట్ అన్నటువంటి రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ముగ్గురు కలిసి ఒకేసారి ఉరి తీయబడ్డారు. వారి వయసెంత? ఒంటరిగా వీరమరణాలు పొందినవారు. ఝాన్సీ లక్ష్మీబాయి గారు చనిపోయేటప్పుడు ఆవిడ వయసెంత? బ్రిటిష్ వారికి తల ఒగ్గితే భర్త లేని దాన్నో, అయ్యో నా బిడ్డ ఉంది అని ప్రాధేయపడితే ప్రాణాలిచ్చుగాక వాళ్ళ నేను ప్రాధేయపడితే పోతేదేముంది, పోరాడితేదేముంది అంటూ ప్రాణాలు ఒడ్డినటువంటి నాయకుడు శ్రీనివాస రామానుజన్ గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికున్నారు? చరిత్రలో ఎంత గొప్పగా గుర్తుంటారు. సో మీకేమీ కాదు, మేము ఉన్నామన్నా సరే మీరు ఒంటరిగా వెళ్తే వీరమరణాలు మీరిప్పుడొస్తారు, ఆ టయానికి రారు. మిమ్మల్ని నమ్ముకొని నేను బరిలోకి దిగను. మీ మీద నాకు నమ్మకం లేదు. అప్పుడు ఆయనెందుకు ఒంటరిగా వదిలేశారు అంటే, మీరు పలుమార్లు భయపడుతున్నారేమో. భయపడకండి. భయపడకండి. చావు ఎప్పుడూ చరిత్రగా ఉండాలి. మీకేమీ గాదు. మిమ్మల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టినప్పుడు కుప్పలు తెప్పలుగా కుంభ వర్షంలో కదిలొచ్చిన సైన్యం మీ వెన్నంటే ఉంటది. పక్క పార్టీ కార్యాలయం మీద రాళ్ళేసినటువంటి వారు ఇటుగా ఒక్కసారి కూడా తలకాయ తిప్పి చూడల. ఎందుకంటే మీ వెనకాలుండే సైన్యం అంత బలంగా ఉంటుందని. నరేంద్ర మోడీ గారు లాంటి వారు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి వారిని కలవలా. జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వారిని కలవలా. తోట చంద్రశేఖర్ గారు పూణేని గడగడలాడించినటువంటి వారిని కలవలా. మిమ్మల్ని ఎందుకు గెలిచినారు? మీ వెనకాల కుల బలం ఉంది కాబట్టి. మందకృష్ణ మాదిగనని ఎందుకు ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు? ఆయన వెనకాల మాదిగ కులం అంతా ఉంది కాబట్టి. అంటే మిమ్మల్ని దగ్గర తీసుకోవడానికి, మిమ్మల్ని అందిహై తుఫానియా అనడానికి మీ వెనకాల ఉండేటటువంటి సైన్యాన్ని గుర్తించండి. కులాన్ని పెద్దన్న పాత్ర పోషించమని, తర్వాత కాపులందరూ మీలో ఒకడు ముఖ్యమంత్రిగా అవ్వాలని అనుకోండి, నేనై చూపిస్తానని. కులం కనీసం ఆంధ్రాకి కుల భావనన్నా తెచ్చుకోండి అన్న మీ మాటలే ఈ రోజు మీరే వక్రీకరిస్తూ ఆంధ్రాలో అయిందే కుల భావన, తలకాయ నొప్పి అనేటటువంటి మాటలు.
ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి. ఎవరు హడావుడి? నిన్ను సీఎంగా కావాలి, చూడాలి అనుకున్న వారి తపనతో సలహాలిస్తే ఇష్టం లెబ్బా! ఎట్లలే? అంత అవకాశాలు ఇక్కడుండవు. మీరు మంచి మాటే చెప్పినారు. కానీ అదవ్వని పరిస్థితి అని సహృదయంతో, చక్కటి పదజాలంతో వాడి ఉండొచ్చు కదా! కోపంగా, విసుక్కుంటా నీకు సలహాలిచ్చిన వాళ్ళు ఊళ్ళో పెళ్ళికి ఎవరి హడావుడి ఉంటదన్నా? ఎవరి హడావుడి ఉంటది? వారిని మీకు సలహాలిచ్చిన వాళ్ళతో పోలుస్తారా? పలుమార్లు లేఖలు రాస్తుంటారు చూడండి ఆయన. ఒకాయన ఆయన పేరేదో ఉంది. 'ముద్రగడ పద్మనాభం' 'హరిరామయ్య జోగయ్య' 'హరిరామ గారు. జోగయ్య' గారు. ఎన్నో మార్లు లేఖలు ఎన్నో మార్లు లేఖలు రాస్తుంటారు. సలహా సూచనలిస్తుంటారు. సలహా సూచనలిస్తారు. ఇష్టమైతే తీసుకోండి, కష్టమైతే మానేయండి. కులం అంతా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కావాలనుకుంటది. కుల భావన ఎందుకొస్తుంది? అంటే 2 రాష్ట్రాల్లోనండి. ఆంధ్ర, తెలంగాణలో దళిత వాడల్లో అంబేద్కర్ గారి స్టాట్యూ పక్కనే ఈరోజు విజయ్ గారి ఫోటో ఉంది. ఇక్కడ విజయ్ గారి ఓటర్లు లేరు. విజయ్ గారి పార్టీను లేదు. మరెందుకుంది దళిత వాడల్లో? మిగతా, మిగతా ఏరియాలో ఎందుకు లేదు? అగ్రవర్ణాలలో లేకపోతే ఇంకొక ఏరియాలో ఎందుకు లేదు? మావోడు అని అనుకున్నారు కాబట్టి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్ని దేశాలని జయించిన రాజయినప్పటికీ, అందరూ మావోడు, మావోడు అనుకున్నప్పటికీ, మరాఠీ వాళ్ళు మా కులపోడు అని చెప్పుకుంటారు.